హలో అండి అందరికీ. ఈరోజు వచ్చేసి వంకాయ ముక్కలకి పూత అనేది స్టార్ట్ అయింది. చిన్న చిన్న పింజలు అనేవి రావడం మొదలయ్యేవి. అవి రాలిపోకుండా ఉండడానికి మొక్క మొదల్లో కొద్దిగా డిఏవి వేసుకోవాలి. డిఏవి మళ్ళీ గుడ్లు తొక్కలు ఇంతకుముందు వీడియోలో నేను చూపించాను కదా, పొడి చేసేసి వేసుకోవాలి. ఇవి మొక్క మొదల్లో వేసుకుంటే మొక్కలకి సరిపడా బలం అనేది అందుతుంది. కాయలు కూడా చక్కగా నిలబడతాయి. ఈ పువ్వులు కూడా రాలిపోకుండా ఉంటాయి. ఇలా పువ్వులు వచ్చే స్టేజ్లో కొద్ది కొద్దిగా వేసుకోవాలి. చూసారు కదా, వంకాయలు చిన్న పింజలుగా వచ్చేసాయి. ఇవి నల్ల వంకాయలు. లాస్ట్ టైం వచ్చేసి నేను తెల్ల వంకాయలు అనేది పెట్టాను. ఇప్పుడు వచ్చేసి నల్ల వంకాయలు అనేది వేసాను. ఒక్కొక్క మొక్క కానీ చాలా గుబురుగా ఎంత బాగుందో చూడండి. ఒక క్యాన్కి ఒక మొక్కనే పెట్టుకోవాలి. ఇలా ప్రతి ఒక్క మొక్కకి మొదల్లో ఇది వేసుకోవాలి. కోడిగుడ్లు తొక్కలు అన్నీ పొడి చేసుకొని వేసుకుంటే మొక్కలకి మంచి బలాన్ని అందిస్తుంది. అన్నీ మనం కుండీల్లో పెట్టుకుంటాం కాబట్టి మొక్కకి సరిపడా బలం ఉంటేనే కాయలు అనేవి చక్కగా వస్తాయి మనకి. ఇవన్నిటికి కూడా అలానే మొక్క మొదల్లో వేసుకోవాలి. ఇంతకుముందే నేను మొక్కలన్నిటికీ నీళ్లు వేసేసాను కాబట్టి తర్వాత అలా వేసేసి ఆ రోజుకు వదిలేయాలి. మళ్ళీ రెండో రోజు నీళ్ళు అనేది ఎప్పట్లాగే వేసుకోవాలి. మనము వేసేవి ఇవన్నీ కొద్ది కొద్దిగా కరుగుతూ మట్టిలో కలిసిపోతాయి. మొక్కకి సరిపడా బలం అనేది అందుతుంది. వెంటనే కూడా నీళ్లు వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా నల్ల వంకాయ మొక్కలు. ప్రతి మొక్కలకి పువ్వులు రావడం అనేది స్టార్ట్ అయిపోయింది. ఇవన్నీ నీళ్ళ క్యాన్లలో వేరే క్యాన్లలో పెట్టుకున్నాను మొక్కలన్నీ. ఇంతకుముందు ఇందులో బెండ మొక్కలు ఉండేవి. బెండకాయ మొక్కలు తీసేసిన తర్వాత వంకాయ మొక్కలు అనేది పెట్టుకున్నాను. మధ్య మధ్యలో పశువుల ఎరువులు కూడా కొద్ది కొద్దిగా వేస్తూ ఉండాలి. ఒకటేసారి ఎక్కువ వేసినా సరే మొక్కలు ఎండిపోతాయి. చూసారు కదా, చిన్న వంకాయలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా రాలిపోకుండా ఉండడానికి కోసమేనండి మనం ఇప్పుడు ఈ మందు అనేది వేసుకోవడం జరిగింది. మొక్క ఎంత బలంగా ఉంటేనే మనకి కాయలు కూడా అంత మంచిగా వస్తాయి. సైజు కూడా మంచి సైజులో వస్తాయి వంకాయలు అనేది. ఫైనల్గా మన గార్డెన్ ఇదేనండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.